హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఉడికించే పని లేకుండా సింపుల్ అండ్ టేస్టీ మామిడి తండ్రిని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. బయట మార్కెట్లో దొరికే మామిడి తండ్రి లాగానే పొరలు పొరలుగా చాలా టేస్టీగా ఉంటుంది. మామిడి తండ్రి చేయడం కోసం బాగా పడిన ఒక కలెక్టర్ మామిడి పండు తీసుకుని శుభ్రంగా కడిగి చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల బెల్లం పొడి వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. మీరు కావాలంటే బెల్లం బదులు పంచదార వేసుకోవచ్చు. మీరు తీసుకున్న మామిడి పండు తీపిని బట్టి తీపి చూసి వేసుకోవాలి. నాకు 2 టేబుల్ స్పూన్ల బెల్లం పొడి కరెక్ట్గా సరిపోయింది. మామిడి తండ్రిని ఏ ప్లేట్లో చేయాలనుకుంటున్నామో ఆ ప్లేట్లో కొద్దిగా నెయ్యి వేసి ప్లేట్ మొత్తం రాసి ఇందులో కొద్దిగా మామిడి పండు గుజ్జు వేసి ప్లేట్ మొత్తం పల్చగా ఒక పొరలాగా వేసుకోవాలి. ఈ ప్లేట్ని ఇప్పుడు ఎండలో పెట్టాలి. ఇది బాగా ఆరిన తర్వాత ఇంకొక పొర వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఆరిపోయింది. దీనిపైన మళ్ళీ మామిడి పండు గుజ్జు వేసి పల్చగా ఒక పొరలాగా వేసుకోవాలి. దీనిపైన ఏగులు అవి వాలకుండా ఇలా పల్చటి క్లాత్ వేసుకోవాలి. క్లాత్ మామిడి తండ్రి మీద పడకుండా చూసుకోవాలి. ఇలా రోజుకి 4 పొరలు రాసుకున్నాను. మీరు చేసిన మామిడి పండు గుజ్జు మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టి మరుసటి రోజు వాడుకోవచ్చు. ఇలా మనకి ఎంత మందం కావాలంటే అంత మందం వేసుకున్న తర్వాత మామిడి తండ్రిని 2 రోజులు బాగా ఎండబెట్టాలి. ఇలా బాగా ఎండిన తర్వాత చాకుతో అంటే ఈజీగా వచ్చేస్తుంది. మనం నెయ్యి రాయటం వల్ల చాలా ఈజీగా వస్తుంది. ఇలా తీసిన తర్వాత మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకుంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ మామిడి తండ్ర రెడీ అయిపోయింది. బయట కొనే పని లేకుండా ఎంతో ఈజీగా ఇంట్లోనే మామిడి తండ్రని తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.